బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు మంత్రి సీతక్క. గ్రామ సభల్లో బీఆర్ఎస్ నేతలు చిల్లర వేషాలు వేశారని నిప్పులు చెరిగారు. ప్రభుత్వ పథకాలపై అబద్ధాలు ప్రచారం చేస్తూ లబ్ధిదారులను ఆందోళనకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు అందుతాయి అంటున్న సీతక్క బీఆర్ఎస్ ట్రాప్ లో పడొద్దని ప్రజలకు సూచించారు. మేము ఒకటే చెప్తున్నాం, ఇది ఏ సైటు ఆగిపోదు. రేషన్ కార్డులు అనేది నిరంతర ప్రక్రియ అని 100 సార్లు చెప్పినాం. ఇంతకంటే ఏం చెప్తాము? ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి పేదవాళ్ళకి ఎక్కువ ఇండ్లు ఇవ్వాలి అనేటువంటి స్కీమ్ ఒక్కొక్కటి చేస్తున్నాం. అసలు మీరు వాళ్ళకి అడిగే అర్హత ఉందా? అసలు ఈ రకంగా గలాట చేయడంలో అర్థమేముంది? వాళ్ళు ఎంత అంటే చిల్లర వేషాలు వేస్తున్నారు. ఈరోజు మేము వచ్చిన ఏడాదిలోపే మేము ఒప్పుకున్నాయన్నీ ఇచ్చుకుంటూ వస్తున్నాం. కొంత ఓపిక పట్టండి, చూడండి మీ పేరు వస్తుందారా చూడండి. అంతేగాని రాజకీయ నాయకులు చేసేటువంటి ప్రేరేపితంలో పోకండి. ఇచ్చేది మేము. ఇంకా మాకు 4 సంవత్సరాల టైం ఉంది ఎలక్షన్స్ పోవాలంటే.